హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చే మ్యాచ్. అటు పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ సిరీస్లోంచి ఉండరా అని డౌట్లు వస్తూ ఉన్నాయి. ఆ ఒక్కటి తక్కువ పాయింట్ ఉంది వాళ్ళని ఏమన్నా ఇంపాక్ట్ చేస్తుందా అని చెప్పేసి రకరకాల సినారియోలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి దే నీడ్ దిస్ విన్ అండ్ ఆ విన్ ఒక స్టేట్మెంట్ అవుతుంది, వి బిలాంగ్ దేర్. సేమ్ విత్ సిఎస్కే, ఓడిపోతున్నారు, చెపాకులు ఓడిపోతున్నారు, ఏంటి పరిస్థితి అంటే లేదు, వీఆర్ ప్రిపేరింగ్ వెల్ అని వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ స్టేట్మెంట్లో ఎవరి స్టేట్మెంట్ అనేది చాలా అసర్టివ్గా ఉంటుంది, మంచి రీజనింగ్ అనేది ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళ బిగ్ స్ట్రెంగ్త్ అనేది స్టార్ట్ ఆఫ్ ద సీజన్లో శ్రేయస్ అయ్యర్తో పాటు ఆ ఇండియన్ బ్యాటింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫైర్ అవ్వడం. అండ్ క్రమేణా ఆ ఇండియన్ బ్యాటింగ్ అనేది ఎంత అద్భుతంగా ఫైర్ అవుతుందంటే ప్రియాంచార్య, ప్రభ్సిమరన్ సింగ్ ఇచ్చే స్టార్ట్లు అనేవి చాలా కీలకంగా మారిపోతున్నాయి పంజాబ్ కింగ్స్కి. ఎందుకంటే ఆ స్టార్ట్స్ కానీ లేదా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆడడం కానీ, ఈవెన్ ఇఫ్ శ్రేయస్ ఈజ్ నాట్ ప్లేయింగ్, లేదంటే ఓ మార్కస్సో లేదంటే ఒక మ్యాక్స్వెల్లో ఇంగ్లీషో వీళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయి కాంట్రిబ్యూషన్స్ రాకపోయినా కూడా, బికాస్ దీస్ బోత్ ఆర్ ప్లేయింగ్, ఆ తర్వాత నిహాల్ వదేరా దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ వెల్. అది ఎక్కడైతే కొంచెం అటు ఇటు అవుతుందో దట్ ఈస్ వేర్ దే ఆర్ లూజింగ్ ది గేమ్. అది క్లియర్గా మనం చూస్తూ వచ్చాం. అండ్ లాస్ట్ టైం వాళ్ళు అదే ప్రియాంచార్య, అదే ప్రభ్సిమరన్ సింగ్, సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తిని కొట్టారు. లాస్ట్లో సరే వాళ్ళు చేసిన నిర్ణయాల వల్ల వాళ్ళు ఒక 20 runs షార్ట్ అయినా కూడా దే వర్ ఏబుల్ టు క్రాస్ 200. ఒకవేళ 200 చెపాక్లో క్రాస్ చేశారంటే ఇంకా గాన్ కేస్ అయిపోయిన పరిస్థితి. హెడ్ టు హెడ్ విషయం చూసుకుంటే కనుక 1 అడ్వాంటేజ్ ఉంది, 1 game అడ్వాంటేజ్ సిఎస్కేకి 16-15. కానీ లాస్ట్ 6 games వీళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు 5 సార్లు పంజాబ్ కింగ్స్ గెలిచింది. సో ఇక్కడ డబుల్ వ్యామీ కొట్టే అవకాశం కూడా పంజాబ్ కింగ్స్ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ మీద. బట్ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ ఎస్ఆర్హెచ్లో వాళ్ళు ఓడిపోయినా కూడా దే గాట్ దేర్ ప్రాసెసెస్ రైట్ అని చెప్పేసి మనం ఆ రోజే మాట్లాడుకున్నాం. డాల్ బ్రేవిస్ని తీసుకొచ్చుకున్నారు, ఆ తర్వాత అంశుల్ కాంబోజ్ ఆడాడు, నూర్ అహ్మద్ని పవర్ ప్లేలో యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. శామ్ కర్న్ లాంటి వాళ్ళు తెచ్చుకున్నారు, ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే కనుక. జడేజాని ముందే పంపిస్తున్నారు బికాస్ దేర్ ఇస్ నో అదర్ వే. సో ఇక్కడ కొన్ని ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి బికాస్ రషీద్ మాత్రే హ్యావ్ షోన్ సమ్ గుడ్ ప్రామిస్. డీబీ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. ఆ 6 సిట్టింగ్ అయితే లోపించిందో సిఎస్కేకి, ఆ 6 సిట్టింగ్ బాధ్యతను అతను తీసుకొని బాగా ఆడగలిగాడంటే, ఎస్పెషల్లీ అగైన్స్ ప్లేయర్స్ లైక్ చహల్ మిడిల్ ఓవర్స్లో స్పిన్ వేస్తూ ఉన్నప్పుడు ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సిమిలర్ కేసు విత్ నూర్ అహ్మద్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ప్రియాంచార్య ఇస్ లెఫ్ట్ హ్యాండర్, నిహాల్ వదేరా ఇస్ లెఫ్ట్ హ్యాండర్. సో ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమన్నా మనం కొంచెం ఆఫ్ స్పిన్నర్ని తీసుకురావాలన్న చిన్న టెంప్టేషన్ ఉన్నా నూర్ అహ్మద్ని సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం అనేది ధోనికి మాత్రం ఉంది. అండ్ నూర్ అహ్మద్ లాస్ట్ టైం యాక్చువల్గా అతను వికెట్లు తీసాడు కానీ హ్యాస్ బిన్ లిటిల్ ఎక్స్పెన్సివ్. వైల్డ్ వేసాడు, నో బాల్ వేసాడు, అవన్నీ కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఫస్ట్ 3-4 మ్యాచెస్ ఎట్లా పర్ఫామ్ చేశాడు అలా పర్ఫామ్ చేస్తే హీ విల్ అగైన్ బి అమిడ్స్ వికెట్స్. ఇప్పటికే నా 14 వికెట్లు ఉన్నాయి, ఇంకో 2-3 వికెట్లు తీసే అవకాశం ఈ మ్యాచ్లో కూడా అతనికి ఉంది. సో బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే కనుక 2 battles ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వన్ ఇస్ యజ్వేంద్ర చహల్ వర్సెస్ డాల్ బ్రేవిస్, రెండోది ఇస్ నూర్ అహ్మద్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. అండ్ మూడో బ్యాటర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటర్. ఎందుకంటే జనరలీ యూ అసోసియేట్ ఖలీల్ అహ్మద్ టు గివ్ యూ ఎర్లీ బ్రేక్ త్రూస్, అండ్ ఆ బ్రేక్ త్రూస్ ఇవ్వడంలో హస్ బిన్ సక్సెస్ఫుల్. ఎక్కువ మంది రైట్ హ్యాండర్స్ అవుట్ చేశాడు. బట్ ఇక్కడ ఒక లెఫ్ట్ హ్యాండర్ ఈజ్ జస్ట్ గోయింగ్ ఆఫ్టర్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. సో ప్రియాంచార్యని ఖలీల్ అహ్మద్ ఆపగలడా? ప్రియాంచార్య అంటున్నాం, మీకు ఆల్సో ఇంక్లూడ్ ప్రభ్సిమరన్ సింగ్, ఎందుకంటే అతను కూడా బాగా ఆడుతున్నాడు కాబట్టి. ఖలీల్ అంటున్నాం, అంశుల్ కాంబోజ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఖలీల్ హ్యాస్ బిన్ అమిడ్స్ వికెట్స్, డబుల్ డిజిట్లో వికెట్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సెటప్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ విల్ దే థింక్ ఆఫ్ హర్ప్రీత్ బ్రార్, ఆలోచన ఉండొచ్చేమో కానీ అగైన్ యూసీ కరణ్ ఉన్నాడు, వాళ్ళకి జడేజా ఉన్నాడు, అండ్ అలాగే శివం దూబే ఉన్నాడు కాబట్టి ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో దే మైట్ నాట్ థింక్ అబౌట్ హిమ్. ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి దే విల్ బి థింకింగ్ అబౌట్ దేర్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్. అండ్ అలాగే ఇంగ్లీష్ ఉంటాడు, ఎందుకంటే ఇస్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. ఒకవేళ స్లో టర్నింగ్ వికెట్ల మీద ఇంగ్లీష్ బాగా ఆడగలడు కాబట్టి ఇంగ్లీష్తో వెళ్ళొచ్చు. స్టైనిష్తో వెళ్తారా తెలియదు, అంత షోర్ షాట్ క్లారిటీ అనేది కనిపించట్లేదు ప్రస్తుతానికి. అండ్ బాట్లెట్ కాకుండా అజ్మత్ ఒమర్జా అనే ఐడియాలు ఉండుండొచ్చు వాళ్ళకి. బట్ ఐ థింక్ బాట్లెట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. ఎక్స్ట్రా పేస్, హడావిడి చెన్నై మీద ఉంటే ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ ఆప్షన్. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ కావాలి, ఒక చిన్న వికెట్లు పడిపోతే కనుక కొంచెం గార్డ్ హోల్డ్ చేసే ప్లేయర్ కావాలంటే దే మైట్ థింక్ ఆఫ్ అజ్మత్. చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే ఒకటే కన్సిడరేషన్ ఉండేది ఏంటంటే ఓవర్ టర్న్ ఎక్కడన్నా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఆ ఫినిషింగ్ రోల్ అనేది కొంచెం అవసరం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ జడేజా 2 డౌన్ కాకపోతే 1 డౌనే పంపించి శామ్ కరణ్ని ధోని తర్వాత తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉంటారు. 2 వికెట్లు పడితే శామ్ కరణ్ని పంపిద్దాం, లేదంటే ధోని తర్వాత వస్తే బెటర్ కదా అని ఆలోచనలో ఉండొచ్చు. ఒకవేళ ధోని తర్వాతే రావాలంటే ఓవర్ టర్నే బెటర్ కదా అని ఆలోచనలో ఇంకొకటి ఉండొచ్చు.
సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఐ థింక్ దే షుడ్ స్టిక్ ఆన్ విత్ ద సేమ్ టీమ్. సో సిఎస్కే విషయానికి వచ్చేస్తే కనుక షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, ఆ తర్వాత రవీంద్ర జడేజా, డివాల్ బ్రేవిస్, శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని, అండ్ దెన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఎక్కడ శామ్ కరణ్ ఏమన్నా ఇంక్లూడ్ చేయొచ్చా, ఓవర్టన్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని ఆలోచించుకోవాలి వాళ్ళు. అండ్ దెన్ యూ హ్యావ్ నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, అండ్ అలాగే ఇంపాక్ట్గా ఐ ప్రిఫర్ ఎల్లిస్, ఎందుకంటే పతీరానా వచ్చేసరికి మ్యాచ్ అయిపోతుంది. అండ్ అట్లా కాకుండా కొంచెం ముందు కూడా వికెట్లు తీయగలిగి మిడిల్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చేస్తున్నప్పుడు కాస్త వికెట్లు తీయగలిగే ఆ సత్తు ఉన్న బౌలర్ వస్తే బెటర్గా ఉంటుంది కాబట్టి ఐ సమ్హౌ ప్రిఫర్ ఎల్లిస్. బట్ అగైన్ ధోని హ్యాస్ ఇస్ లవ్ ఫర్ పతిరానా. రచిన్ రవీంద్రన్ ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చా? ప్రాబబ్లీ. బట్ అగైన్ శామ్ కరణ్ కొంచెం కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా లేకపోయినా కూడా ఇట్ యాడ్స్ మోర్ బ్యాలెన్స్ అనే ఆలోచనలో సిఎస్కే ఉంటారు. పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేసి అఫ్ కోర్స్ ఇఫ్ కాన్వే ఇస్ నాట్ అవైలబుల్, ఐ డోంట్ థింక్ ఈ వచ్చాడని నేను నాకు న్యూస్ తెలియదు, వస్తే కనుక హీ మైట్ కమ్ ఇన్. పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక ప్రియాంచార్య, ప్రభుసిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నిహాల్ వధేరా, ఆ తర్వాత ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఇంగ్లీష్, అండ్ అలాగే మ్యాక్స్వెల్ కానీ స్టైనిస్ కానీ, మోస్ట్లీ మ్యాక్స్వెల్ అనిపిస్తోంది. ఆ తర్వాత యూ హ్యావ్ శశాంక్ సింగ్, అండ్ దెన్ యూ హ్యావ్ మార్కో యాన్సన్ తర్వాత హర్షదీప్ సింగ్, బాట్లెట్, యుజ్వేంద్ర చహల్, అండ్ ఇంపాక్ట్గా వాళ్ళు ఎవరన్నా తెచ్చుకోవచ్చు. వైశాఖ్ ఉన్నాడు, యష్ ఉన్నాడు, బరార్ ఉన్నాడు, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ వాళ్ళ దగ్గర అలాగే కనిపిస్తూ ఉన్నాయి. హూ ఆర్ ద ఫేవరెట్స్? పాయింట్స్ టేబుల్ పరంగా చూస్తే కనుక క్లియర్లీ పంజాబ్ కింగ్స్ ఆర్ ద ఫేవరెట్స్. బట్ ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే మనం జనరల్గా చెపాక్ అండ్ చెన్నై గురించి కొంచెం మాట్లాడుతూ డ్వెల్ చేస్తూ ఉంటాం. బట్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ విక్టరీ ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గా చెపాక్లో సిఎస్కే హ్యాస్ స్ట్రగుల్డ్ అలాట్. అగేన్స్ ఆర్సీబీ 50 రన్ లాస్, అగేన్స్ డీసీ 25 రన్ లాస్, అగేన్స్ కేకేఆర్ భయంకరమైన లాస్, అగేన్స్ ఎస్ఆర్హెచ్ అక్కడ కూడా ఒక లాస్, వేర్ ఎస్ఆర్హెచ్కి అగేన్స్గా ఫస్ట్ టైం చెపాక్లో ఓడిపోయారు, ఆర్సీబీకి అగేన్స్గా 17 years తర్వాత చెపాక్లో ఓడిపోయారు, ఢిల్లీకి అగేన్స్గా 15 years తర్వాత చెపాక్లో ఓడిపోయారు. సో చెపాక్ ఇస్ నో మోర్ దేర్ ఫోర్ట్రెస్. అదే దెబ్బ పంజాబ్ కింగ్స్ కొట్టగలదా? దే ఆర్ వన్ ఇన్ చెపాక్ ప్రీవియస్లీ ఆల్సో. సో ఆ దెబ్బ పంజాబ్ కింగ్స్ కొట్టగలదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కమింగ్ బ్యాక్ అనేది ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్, ఎందుకంటే యూ కెన్ క్లియర్లీ సీ 14 pointsకి చాలా టీమ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, అండ్ చెన్నై మ్యాక్సిమం 14 points దాకే రాగలదు. సో అది పక్కన పెట్టేసి దే నీడ్ టు గెట్ దేర్ ప్రాసెస్ రెడీ, దే నీడ్ టు గెట్ దేర్ టీమ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ సీజన్. ధోని ఆల్రెడీ క్లియర్గా చెప్పేశాడు. సో ఇలా ఉన్నప్పుడు దే హ్యావ్ నథింగ్ టు లూజ్ సిచ్యువేషన్లో ఉంటారు. ఈ నథింగ్ టు లూజ్ సిచ్యువేషన్ అనేది ఏ టీం అన్నా కూడా చాలా ఇన్స్పైర్ చేసే ఒక సిచ్యువేషన్ లాగా తయారవుతుంది. వీళ్ళు డూ ఇట్, ఏదో ఒకటి చేసి మనం కరెక్ట్గానే ఉన్నాం, మనం కరెక్ట్ ట్రాక్లోనే మనం ముందే కరెక్ట్గా వెళ్ళబోతున్నాం అని ఒక ఇన్స్పిరేషన్ రావచ్చు. అలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్స్ ఒక బౌలర్ ఎవడన్నా ఇచ్చాడంటే కనుక పంజాబ్ కింగ్స్కి కష్టం అవుతుంది. సో అగైన్ శ్రేయస్ అయ్యర్ హోల్డ్స్ అ వెరీ బిగ్ కీ. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు శ్రేయస్ అయ్యర్ వికెట్ పడితే మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం. ఫార్చునేట్లీ ఫర్ దెమ్ ప్రియాంచార్య డిడ్ వెల్. చెన్నై సూపర్ కింగ్స్ క్యాచ్ల మీద డ్రాపులు చేసుకుంటానే పోయారు. దాంతో ప్రియాంచార్య 100 కొట్టుకుంటూ పోయాడు. ఆ లక్ని రైడ్ చేసుకుంటూ శుభ్రం కొట్టాడు మతీషా పతిరానాని, అదిరిపోయే విధంగా కొట్టాడు. సో అలాంటి తప్పులు చేయకుండా కొంచెం ఫోకస్ పెడితే పంజాబ్ కింగ్స్కి ఇబ్బంది అవ్వచ్చు. బికాస్ పంజాబ్ హ్యాస్ సర్టెన్ పాయింట్స్ టు లూజ్. వాళ్ళు ఆర్సీబీతో ఓడిపోయిన తర్వాత గాడిని పడిపోతారు, కేకేఆర్ని కొట్టేస్తారు అనుకుంటున్న సమయంలో అక్కడ వర్షం పడి వాళ్ళకి 1 point గండి కొట్టింది. సో ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ దే విల్ నీడ్ దోస్ 2 points ఆ 13 అనే మార్క్ని రీచ్ అవ్వడానికి. ఆ 13 అనే మార్క్ని రీచ్ అయ్యారంటే కనుక ఆ టాప్ బ్యాటిల్ ఇంటెన్సివ్ అవుతుంది, బాటమ్ బ్యాటిల్ ఎలాగో తెలిసిపోద్ది ఇక పరిస్థితి ఇలాగే ఉంది. సో ఇట్ ఈస్ ఇందాకన్నట్టుగానే ఒక స్టేట్మెంట్ ఎవరు ఇవ్వబోతున్నారు, ఏంటి పరిస్థితి. సిఎస్కే స్పాయిల్ చేస్తున్నా, చెపాక్లో మళ్ళీ గెలవగలుగుతారా? మీరేమనుకుంటున్నారు?